నమస్కారం ఎవ్రీవన్. పక్క దేశాలలో మన ఏజ్ యువత అనేది 12-13 ఏజ్ కి ట్రేడింగ్ నేర్చుకోవడం స్టార్ట్ చేస్తారు, కోడింగ్ నేర్చుకోవడం స్టార్ట్ చేస్తారు. డిగ్రీ మీద డిపెండెంట్ అవ్వకుండా వాళ్ళు ముందే లైఫ్ ని సెట్ చేసుకుంటుంటారు. ఒక మంచి సబ్జెక్ట్ తో వచ్చి మంచి వాల్యుయేషన్ మీద కంపెనీ లేపుకుంటారు. పక్క దేశాలు లేదు, మన ఇండియాలో కూడా చాలా మంది యువత చాలా ఒక వెరీ గ్రేట్ లెవెల్లో కూర్చోడు. ఇక చెప్పాలంటే నేను నథింగ్ వాళ్ళ ముందు. ఐఎమ్ ట్రైంగ్ మై లెవెల్ బెస్ట్. ఎప్పటికప్పుడు నేను చేస్తున్నా. ఏంటంటే ఒక కరెక్ట్ పర్ఫెక్ట్ టైం రావాలంతే. అప్పటిదాకా హార్డ్ వర్క్ మనం చేస్తాం. బట్ ఇంకొక వైపు వస్తుంది, అదే యువత మొత్తం మన కల్చర్, మన వచ్చే నెక్స్ట్ జనరేషన్ అంతా స్పాయిల్ చేయని గుట్టిర్రు కొంతమంది. ఇలానే ముద్దుగా చెప్రీస్ అని పిలుస్తారు. ఈ రీసెంట్ టైమ్స్ లో ఇన్స్టాగ్రామ్ లో నాది ఒక రీల్ వైరల్ వెళ్ళింది. ఆ రీల్ లో కొంచెం నేను గ్రాక్ ఏఐ వాడుతూ ట్రేడింగ్ ఎలా చేయాలో చూపించింది. దానికి మంచి 340K వ్యూస్ వచ్చింది, బాగానే రీచ్ వచ్చింది. చాలా మంది పొగిడిర్రు, కొంతమంది దాన్ని తిట్టిర్రు. ఆ తిట్టేటోళ్ళ మీద కూడా నేను సపరేట్ గా ఈ వీడియోలో నెక్స్ట్ పార్ట్ లో చెప్తా. సో వాటిలో నాకు డిఎంస్ పెట్టడం స్టార్ట్ చేసారు జనాలు. ఆ డిఎంస్ లలో మెజారిటీ ఆఫ్ ద డిఎంస్ ఎట్లాంటి వాళ్ళు వచ్చినాయి తెలుసా? ఇదే ముద్దు బిడ్డలు చెప్రీస్. సో వీళ్ళ ప్రొఫైల్ లోకి వెళ్ళి నేను అబ్జర్వ్ చేస్తే అబ్సల్యూట్ ఏదో చేద్దాం అనుకోపోయి ఏదో చేస్తున్నట్టు. ప్రతి ఒక్క రీల్ లో ఆడ సబ్జెక్ట్ ఉండదు, ఒక డైలాగ్ ఉండదు. ఇట్లా తలకాయ ఊపుతారు, ఒక మెడలో ఒక చైన్ వేసుకుంటారు, లూజ్ బట్టలు వేసుకుంటారు. యారే ఆరే ఆ గుడ్ షాట్ ఇంట్లోకి వెళ్ళి పెట్టేస్తా. అరే బెటే తెలుసు కదా, రెండు ఫైట్లు గపాగా ముక్కులకి రక్తం చపాచా ఎందుకు పుడతారో కూడా తెలియదండి. ఇట్లా వేసుకొని నోటికి ఎంత వస్తుంది అంత. పేరైతే చెప్పాను కానీ నువ్వు కూడా చూసి నన్ను జిలాయించుకుంటావురా. అండ్ వాళ్ళు అట్లా వీడియోస్ రీల్స్ ఇస్తారని నాకు ప్రాబ్లం లేదు. అట్లాంటి వాళ్ళు నన్ను ఫాలో అవుతారు, నాకు డిఎం పెడతారు, అది నాకు బాధ అవుతుంది. ఇంకో పెద్ద బాధ ఏందో తెలుసా? అట్లాంటి వాళ్ళు మళ్ళీ నాకు ట్రేడింగ్ నేర్పి అని అడుగుతారు. బాయ్ 500 పెడితే 5 లక్షలు అయిపోవాలి బాయ్. నిజంగా అట్లయితే నేను ఈ వీడియోలు ఎందుకు చేస్తా? నా ప్లేస్ లో నేను బాగున్నా, వాళ్ళ ప్లేస్ లో వాళ్ళు బాగున్నారు. నాకేముంది, మంచి నాకు కావాల్సిన రీచ్ దొరుకుతుంది, నాకు నచ్చిన పని నేను చేసుకుంటున్నా, నెలకు మంచి డబ్బులు సంపాదిస్తున్నా, ఐఎమ్ హ్యాపీ ఇన్ మై లైఫ్. వాళ్ళకేంది అటెన్షన్ కావాలి, 10 మంది దోస్తుల మధ్యలో కొంచెం హవా కావాలి, వాళ్ళకి అది కావాల్సింది దొరుకుతుంది. పిక్చర్ అనేది ఎవరో కాదు, చూసే వాళ్ళే. సారీ టు సే దిస్, నేనేమి ఎవరిని రోస్ట్ చేయడానికి వీడియో తీయట్లే, జస్ట్ ఒక ఎడ్యుకేషన్ పర్పస్, ఒక అవేర్నెస్ పర్పస్. చెప్రిగాడి ప్రొఫైల్ లో 11,000 ఫాలోవర్స్ ఉన్నారు. 11,000 ఫాలోవర్స్ ఉన్నారని నాకేమి జెలసీ లేదు, నేనేం కాంపిటీషన్ లో బతకట్లేదు. 11,000 ఫాలోవర్స్ పక్కన పెడితే రీల్స్ లలో ఒక్కొక్కటి మిలియన్స్ లలో వెళ్తున్నాయి, లాక్స్ లలో, మిలియన్స్ లలో. నాకు దాంతో అసలు ఏం ప్రాబ్లం లేదు. బికాస్ ఆ బాయ్కి మంచి రీచ్ వస్తుంది, మంచి ఫేమ్ వస్తుంది, చిన్న ఏజ్ లో సక్సెస్ కొడుతుర్రు. మళ్ళీ ఏం పెద్ద పిల్లలేం కాదు, ఇంటర్మీడియట్ పోరగాలు. ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ దెమ్. ఏదో 2 బూతులు మాట్లాడుకొని నెలకు కొంచెం మంచి డబ్బులు, ఫేమ్ సంపాదిస్తాడు. పిచ్చోళ్ళు ఎవరంటే ఆడియన్స్. నేను ఇంత కష్టపడి వీడియోస్ ఇస్తున్నా, రీల్స్ ఇస్తున్నా, ఎడ్యుకేట్ చేస్తున్నా, ఏఐ వాడుతూ ట్రేడింగ్ ఎలా చేయాలి, డిఫరెంట్ టాపిక్స్ వస్తాయి ఎవ్రీ టైం. కొత్త సబ్జెక్ట్స్ ముట్టడానికి ట్రై చేస్తా. నేను ఒక్కడే కాదు, నాతో పాటు 10 మంది ఎదగాలని అనుకుంటా. ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే, అలాంటి వాళ్ళని తిట్టే బదులు వాళ్ళ రీల్స్ కి రావాల్సిన కామెంట్స్ నా వీడియోస్, నా రీల్స్ కి ఎందుకు వస్తుంది? వాళ్ళ రీల్స్ కి ఏమో అన్ని లాఫింగ్ ఇమోజీలు, ఫైర్ ఇమోజీలు, బాయ్. నేనేమో ఇక్కడ డబ్బులు ఎట్లా సంపాదించాలి, లైఫ్ లో ఎట్లా గ్రో అవ్వాలి, అబ్సల్యూట్ ప్యూర్ కాంటెంట్ వస్తుంటే అసలే నా క్రియేటర్ కాదు. నో ద ఆన్సర్. కొంచెం నేను ఆఫ్ లాంగ్వేజ్ వెళ్ళిపోతున్నా, ఏమనుకోకండి. ఎప్పుడైతే ఇలాంటివి చూస్తున్నానో ఇట్స్ క్వైట్ హర్టింగ్. అండ్ అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ, నేను మళ్ళీ అంటారు బాయ్ నువ్వు ఆయన చూసి జెలస్ అవుతున్నావు అంటారు. ఒకవేళ నేను నిజంగా జెలస్ అయితే ఈ వీడియో తీసేవాడిని కాదు, లోపల కృషించిపోయేటాడు. ఈ వీడియో తీస్తున్నా ఎందుకంటే ఆ పూర్తి అవేర్నెస్ రావాలి కదా, ఏది అప్రిషియేట్ చేయాలి, ఏది అప్రిషియేట్ చేయకూడదు ఐడియా ఉండాలి కదా. నాకు ఈ వీడియోతో వచ్చేదైతే ఏమీ లేదు. తిరిగి కమెంట్స్ కింద ఖచ్చితంగా ఎవడో తిడతాడు. అది తిట్టినా నాకు ఫరక్ పడదు, ఎందుకంటే ఇప్పుడే. సో దాట్ ఈస్ ఇట్ గైస్. నేను చెప్పాలనుకుంది నేను చెప్పిన మాటల్ని కొంచెం ఆలోచించండి. ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి. ఐ నో దిస్ హార్ష్ ట్రూత్. ఎప్పుడైనా సరే నెగిటివిటీ అనేది చాలా ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుంది. ఇట్లా పాజిటివ్ కాంటెంట్, మంచి మాటలు అనేవి ఎక్కువ రోజులు నడవవు. అట్లా నా సబ్స్క్రైబర్ ఎప్పుడో ఒక కామెంట్ చేసిండు, అది నాకు తెలుసు. మొన్న ఈ మధ్య నా 2-3 వీడియోస్ రీల్స్ వైరల్ అయినాయి. ఎందుకంటే ఆడ కూడా నేను ఒక నెగిటివ్ ట్రిక్ అప్లై చేశాను, ఆడ కూడా నేను ఒక రివర్స్ సైకాలజీ అప్లై చేశాను. भिखमंगे लड़कों से मेरा कोई लेना देना नहीं है साले. मेरे को नीचे आकर डीएम करती है मेरी लाइव में बैठकर कि पुनीत भाई एड मी.
सालो इतने घूसे मारूंगा मुंह पे आकर कि सालो तुम्हारा मुंह सुझा दूंगा मार मार के. కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.